లొకేషన్ మాత్రం వేరే లెవెల్, ఎడిటింగ్ చేసినట్టు వస్తుంది. ఫోటోషూట్ అయితే వేరే లెవెల్ అసలు. ఇక్కడ చెట్లు చూడండి. స్విమ్మింగ్ పూల్ వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీ మోటోలాల్. సారీ ఫర్ లేట్ వీడియోస్. ఎన్నో రోజు చాలా గ్యాప్ వచ్చేసి మన వీడియోలకి. మేబీ ఇంకొక 14 days వరకు మీకు ఎంత లేట్ అవ్వద్దు వీడియోస్. నెక్స్ట్ మంత్ నుంచి మీకు వీక్లీ ఈ వీడియోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. ఈరోజు మన వీడియోస్ చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఈరోజు ఒక వ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయినాం. క్లైమేట్ చాలా కూల్ ఉంది. ఎండలు ఉన్నప్పుడు ఎవరైనా స్విమ్మింగ్ పూల్కి పోతారు, కానీ ఇలా క్లైమేట్ ఉన్నప్పుడే స్విమ్మింగ్ పూల్ వేరే రేంజ్ ఉంటుంది. ఇక్కడ నియర్ బైలో మనకు ముస్తాబాద్లో ఉందంట, మంచి స్విమ్మింగ్ పూల్ ఉంది. అక్కడికి వెళ్ళేసి మా ఫ్రెండ్స్ అందరం వెళ్తున్నాం. అక్కడ మొత్తం మీకు ఓవరాల్ చూపిస్తా. సౌండ్ గిన ఓవరాల్గా మంచిగా ఉంటుందంట. చాలా లెట్స్ టు స్టార్ట్ రైడ్. స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ వెళ్ళిపోతాం. మా ఊరు నుండి వచ్చేసి 25 kilometers వస్తుంది ముస్తాబాద్. అక్కడ కూల్ డ్రింక్స్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళేసి చూసాం. ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. ఇక్కడ లొకేషన్స్ బాగుంటాయి. మీకు ఇంకొక 14 days లో ప్లాన్ చేసిన మంచి రైడ్స్ ఉంటాయి. ఇంకా చెప్తాను ఇప్పుడు మీకు ఆ వ్లాగ్స్ ఏంటో, అప్పుడే చూపిస్తాను మీకు ఆ వ్లాగ్స్ ఏంటి అనేది. 14 days లో ఒక రివీల్ చేస్తా, ఒక వీడియో రివీల్ చేస్తా. ఒక ఐటమ్స్ తీసుకుంటున్నా, మనకి కొన్ని ఐటమ్స్. ఆ ఐటమ్స్ ఏందనేది, అసలు ఏం తీసుకుంటున్నా అనేది మీకు ఇంకొక 14 days లోనే చూపిస్తా. అవి ఏందనేది ఐటమ్స్. వీడియోస్ లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్ గారు లేకుండా, వాడు మొబైల్ వాడి దగ్గర ఉంటే వాడు వేరే ఊళ్ళోకి వెళ్ళిపోయినాడు. వీటన్నిటి వల్ల మనకు కొంచెం వీడియోస్ లేట్ అయిపోయినాయి. బట్ మీకు నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వీక్లీ 2-3 వీడియోస్ 100% అప్లోడ్ చేస్తా. అరౌండ్ ఒక 100 kilometers పైన ఉన్నాయి రైడ్స్ మొత్తం. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. బట్ కాకపోతే ఆల్లో పెట్టుకుంటారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అక్కడ బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ నొక్కని కింద ఆల్ అని వస్తుంది బ్లాక్ కలర్ ఆల్. అదని ఆల్లో పెట్టుకోండి. దాంతో ఏమైతే అంటే మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. రాగానే మీరు వీడియోస్ చూడొచ్చు. ఇక్కడ లొకేషన్ బాగుంటుంది. ఇక్కడ శ్రీలగ బ్రిడ్జ్ అని చెప్పేసి ఉంటుంది. దీని కింద నుండి మానా డ్యామ్ వానర్ వాటర్కి వెళ్తాయి. ఇక్కడ నుండి మానర్ వెళ్తుంది. ఇక్కడ బాగుంటుంది లొకేషన్. రెయిన్ సీజన్ వచ్చిందంటే చాలా మంది మానా డ్యామ్ దగ్గరికి వెళ్తారు చూడడానికి. ఇక్కడ వాటర్ లేవు, ఇప్పుడు చాలా వాటర్ ఉంటాయి ఇక్కడ. కానీ ఇప్పుడు సమ్మర్ లో వాటర్ అంతా పొలాలకు వాడేసుకొని వాటర్ అంతా వెళ్ళిపోయినాయి. ఇక్కడ మీకు అనిపిస్తుంది అనుకుంటే అక్కడ ఇదంతా చాలా పెద్దది. ఇది అక్కడ వరకు ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చేయాలనుకుంటే ఈవినింగ్ టైంలో బెస్ట్ టైం. ఈవినింగ్ టైంలో బెస్ట్. ఇది ఇక్కడ మంచిగా ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ గ్రీనరీ చూడండి ఎలా ఉందో, మొత్తం గ్రీనరీ. ఫోటోషూట్కి అయితే వేరే లెవెల్ అసలు. ఇక్కడ చెట్లు కూడా చూడండి, రోడ్డుకు మిడిల్ ఇక్కడ వరకే ఉంటాయి. మళ్ళీ చెట్లు కూడా ముందరకి వెళ్ళడానికి ఉండవు. చాలా బాగుంటుంది ఇదంతా. మా ఇప్పుడు ముస్తాబాద్ వరకు అంటే మనం ఒక 3-4 villages దాటవచ్చు అంతే. ఈ ఏరియా మొత్తం ఆల్మోస్ట్ లొకేషన్ చాలా బాగుంటుంది. ఇంకా మనం లింగనపేట అక్కడికి వెళ్ళాక అక్కడ నుండి లొకేషన్స్ మొత్తం మ్యాక్స్ అది ఫారెస్ట్ ప్లేస్ టైప్ ఉంటుంది. బాగుంటుంది చూడడానికి కూడా. మనకి అన్ని కవర్ చేసేసుకుందాం. ఒక్కసారి స్కై వ్యూ చూడండి ఎంత బాగుంది. ఇక్కడ ఆయన మా ఫ్రెండ్ వాడి షాప్కి వెళ్తుంటే ఎడిటింగ్ వేసినట్టు వస్తుంది, కానీ ఇది ఎడిటింగ్ కాదు, ఇది రియాలిటీ. మౌంటైన్స్ చాలా పెద్దవి ఉన్నాయి. ఇక్కడ గుట్టలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. లొకేషన్ మాత్రం వేరే
ఆ స్కై ఇది ఎక్కడ సైడ్ ఆ కొంగలు చూడండి, చెరువులో వాటర్లు ఎట్లున్నాయో, ఇదంతా చెరువు ఉన్నట్టుంది, ఊరు చెరువు. అక్కడ చూడండి ఒక్కసారి అనిపిస్తాయి. గుట్టలు మాత్రం చాలా బాగుంది, లొకేషన్ అసలు సూపర్. అందుకే నేచర్ ఇస్ బ్యూటిఫుల్ అంటారు. 100% ఫ్యాక్ట్. మొత్తం మేము 6 మెంబర్స్ వెళ్తున్నాం. ఈ బైక్ మాదే, ముందర బైక్ మాదే. ఆ వెనకాల ఉన్నాడు పూసరోడు, ఈ వెనకాల ఉన్నాడు ఆ ముందుకు ఇద్దరు పచ్చి తాగుబోతుందండి. తాగని రోజు వాళ్ళ గడవని ఒకసారి వాళ్ళ ఫేసింగ్ చూసుకోండి. వాడు నెంబర్ 1, వీడు యాక్చువల్ నెంబర్ 1 తాగబోతు వీడు, నెంబర్ 2 తాగబోతు వీడు. ఒక్కసారి వాటి వ్యూ చూసుకోండి ఎట్లా అనిపిస్తుంది క్లైమేట్. A few moments later. ఇక్కడ నుండి రైట్ వెళ్ళారా, ఇష్టపాడు ఎంట్రీ అని ఒక ఊరు కూడా రాదు. అక్కడ నుండి చిన్న రూట్ ఉంటుంది. ఇక్కడ ముందరకు వచ్చేస్తుంది. స్విమ్మింగ్ పూల్ చూడండి ఒకసారి మొత్తం. ఇదే స్విమ్మింగ్ పూల్ వచ్చేసి ఇక్కడ. ట్యూబ్స్, ఈత రాని వాళ్ళు ట్యూబ్స్ కావాలంటే ఇక్కడ ట్యూబ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ట్యూబ్స్ కూడా తీసుకోవచ్చు. ఈచ్ వన్ వచ్చేసి ఇక్కడ రాస్తుంది అయితే ఈచ్ వన్ వచ్చేసి 100 రూపీస్ అంట. 1 అవర్ ఉంటారా, 2 అవర్స్ ఇష్టం. ఓవరాల్ ఎత్తైనా తీసుకోవచ్చు. మీకు ఇక్కడ ఇంక్లూడింగ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ట్యూబ్స్ తీసుకుంటాం. నాకు ఈత రాదు ఎట్లా, నేను ఈ ట్యూబ్ తీసుకొని ఈ ట్యూబ్తో ఆడేస్తాను. లొకేషన్ అయితే సూపర్. ఒకసారి క్లైమేట్ చూసుకోండి, మీరు క్లైమేట్ చూస్తే అర్థమైపోతుంది ఎంత బాగుంది అసలు. लेकिन एक सेकंड వీడు ఈయన దుంకిండిగో सॉरी 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 ఈయనకి రాదు ఈత.